ఎవరైతే చనిపోయారో మత్స్యకారులు వాళ్ళకి బీమా ఇంకా అందలేదు. 18 మంది ఆల్రెడీ గవర్నమెంట్కి పంపించినవి మీ దృష్టికి తీసుకొస్తున్న వెంటనే అవి లాస్ట్ 5-7 డేస్లో ప్రాసెస్ చేసి ఇవాళ 18 మెంబర్స్కి ఈరోజు మనీ డిపాజిట్ అవుతుంది. అందులో 5 మెంబర్స్ 3 ఫ్రమ్ ఉప్పాడ అండ్ 2 ఫ్రమ్ కాకినాడ ఉన్నారు. ఇఫ్ యూ పర్మిట్ విల్ హ్యాండ్ ఓవర్ దెమ్ చెక్స్ ఆల్సో. మత్స్యకార సమస్యల మీద పిఠాపురం ప్రత్యేకించి ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించిన మత్స్యకార సోదరులందరికీ ఆడపడుచుకి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు నుంచి మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం. అందుకని డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మాట్లాడుకున్నాను, డిఫరెంట్ పార్టీస్ మాట్లాడుకున్నాం, టీడీపీ వైసీపీ జనసేన ఇవన్నీ కాకుండా NGO బ్యాక్గ్రౌండ్స్ నుంచి. అలాగే మూలాన్ని సమస్య ఒకటే ఉంది. నేను మీరు అందరికి చెప్పింది న్యూస్లో మీరు చదివి ఇవన్నీ మాట్లాడితే పిఠాపురం తీరం కోతకు గురవుతుంది. ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతం సముద్రం లోపల చూసుకొచ్చేస్తుంది. ఇల్లు కట్టుకున్న తీర ప్రాంతంలో గ్రామాలన్నీ ఇల్లు పాడైపోతా ఉన్నాయి. ప్రతిరోజు ప్రతి సంవత్సరం దాదాపు 25 మీటర్స్, దాదాపు 20 నుంచి 40 మీటర్లు సముద్రం ముందుకు వచ్చేస్తుంది. ఫస్ట్ ముందుగా అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలకు వైఫల్యించారు, ప్రభుత్వ వైఫల్యించారు. సో దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? రెండు, దానికి ముందు సమస్య దానికి ఏం చేసాం రాగాలంటే ముందు కలెక్టర్ గారితో కానీ ప్రభుత్వం ప్రారంభించిన వెంటనే ముందుగా మాట్లాడింది తీర ప్రాంత రక్షణ గోడ కావాలి. ఇక్కడ మీరు జియో ట్యూబ్స్ చనిపోవట్లేదని షణ్మోహన్ గారు ఆ టైంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్తో వాళ్ళతో మాట్లాడి చెన్నై వాళ్ళతో మాట్లాడి వాళ్ళు రికమెండ్ చేశారు. ఇది మనం ఇక్కడ కనుక రక్షణ గోడ కడితే దాదాపు 300 కోట్ల పైచీలు డబ్బులు అవుతుంది. ఇది హోమ్ మినిస్ట్రీ కంట్రోల్ ఉంటుంది. సో ఈ ప్రపోజల్ మనం అమిత్ షా గారికి కేంద్ర హోంమంత్రికి పంపించడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే మన కన్సర్న్ ఉదయ్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అది నేను మీకు ఈరోజు అంటే మాటిస్తున్నాను. నాకు కాకపోతే మన మాంత్రికుడు మాయాదండం ఇలా అనగానే మంత్రదండం ఇలాంటి ఇలా జరిగిపోవు ప్రభుత్వం. ఇది గురించి మనం వాస్తవంగా మీరు పెట్టాలి, గ్రహించాలి. నా కోరిక ఏంటంటే ఈ వచ్చే 2-3 ఏళ్లలో జరిగిపోవాలని కోరిక. ఆ రక్షణ ప్రాంతం, ఆ రక్షణ కవచంగా గోడలు గడితే మటుకు మనకు కనీసం 40 నుంచి 50 సంవత్సరాల వరకు, 50 సంవత్సరాలు ఉన్నారు కానీ ఇంకా నేను అంత ముందుకు వెళ్ళట్లేదు. కనీసం 40 నుంచి 50 సంవత్సరాల వరకు మనకి కోసం ప్రాంత రక్షణ ఇది మేజర్గా అది ముందు జరుగుతుంది. ఖచ్చితంగా చేస్తాం. ఈ లోపు ఏం చేసామంటే దాదాపు 6 కోట్లతోటి ముందు రాళ్ళతోటి ప్రారంభించడం స్టార్ట్ చేసాం. ఇంకా మూలపేటలో 60 లక్షల రూపాయలు ఖర్చుతోటి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా మంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, కొంత ప్రభుత్వం నుంచి కావచ్చు, ఏదైనా చేసి దానికి ఒక సౌకర్యం కనిపిస్తుంది. దానికి ఆ మిటిగేషన్ మెజర్స్ దాన్ని ఎలా అయితే ఎదుర్కోవాలో దాన్ని ముందుకు తీసుకోవాలి. ఇది దానికి ఆ రక్షణకి సంబంధించింది మేజర్. అలాగే ఫిషింగ్ హార్బర్ ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగింది డిజైన్. నేను బ్లేమ్ కూడా చేయట్లేదు, వాళ్ళని వైసీపీ బ్లేమ్ చేయట్లేదు. ఇది ఒక డిజైన్ లోపం. అంటే సముద్రం ఆటుపోటు నుంచి రక్షించి ప్రశాంతంగా బోట్లు పార్క్ చేసిన పరిస్థితి నుంచి ఆ డిజైన్ లోపం వల్ల నీళ్ళు ఆటుపోట్లు ఎక్కువైపోయి అలజడి గురైపోయి బోట్లు ఇబ్బంది మునిగిపోయి బ్రేక్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. దీనికి ప్రత్యేకించి ఒక IIT చెన్నై నుంచి వాళ్ళతో మాట్లాడి అసలు దీన్ని ఆల్రెడీ కట్టేసాం, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం, దీనికి ఎలా కరెక్ట్ చేయొచ్చు
అలాగే మీరు ఉదాహరణ చూస్తే పోలవరం కూడా ఒక డిజైన్ లోపం ఉంటే దాన్ని మళ్ళీ కూర్చోబెట్టి కొంత డిజైన్ కోర్స్ కరెక్షన్ చేస్తారు. అలాగే మన దానికి కూడా ఈ డిజైన్ కరెక్షన్ ఎలా చేయాలి, ఇట్లా ఇబ్బంది పడుతున్నాను ఒక స్టడీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సరిగ్గా డిజైన్ లోపం వల్ల మళ్ళీ అదనంగా 90 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. దాని మీద ప్రపోజల్ పంపించారు. ఇది కాకుండా ఇంకొకసారి నేను ఇంకొక ఒపీనియన్ కూడా తీసుకున్నాను. కలెక్టర్ గారు ఆల్రెడీ నాకు చెప్పాను, నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి పర్మిషన్ మంత్రివర్గ దృష్టికి. ఇలా కాకుండా ఇంకేదో ఆలోచన ఉన్నాయనేది ఎక్స్పర్ట్ కమిటీని ఒకసారి ఫార్ములేట్ చేసిన తర్వాత మీరు ఇలాంటి ఒక సభ పెట్టి ఒపీనియన్ చెప్తాను, అక్కడే చెప్తాను, దాని గురించి మాట్లాడతాను. ఇది నేను ఖచ్చితంగా దీన్ని డిప్యూటీ సీఎం పేషెంట్ నుంచి నేను ఫాలో అప్ చేస్తాను. అందరి దృష్టికి మేము ఏం తీసుకొస్తానంటే, ఒక ప్రభుత్వం మీద ఒక సమస్య నుంచి గమనిపుతున్నానంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను. ప్రభుత్వం రాగానే ముందు నిధులు వేసింది గత ఎన్నికల్లో, గత పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక శాతం రూలింగ్ గవర్నమెంట్ రావాలి కాబట్టి వైసీపీ పంచాయతీలో గెలిచింది మేజర్గా. కానీ మేము వచ్చినప్పుడు ఆ డబ్బులు ఎవరికి ఎంత కావాలో మాకు కూర్చోబెట్టి వైసీపీ సర్పంచ్లను మేమే ఆలోచించలేదు, మనస్ఫూర్తిగా కూర్చొని దీన్ని ఎక్కడ పొలిటికల్ ఇబ్బందులు జరుగుతాయి, పొలిటికల్ బెనిఫిట్స్ ఆలోచించారు. అందరికీ డబ్బులు వేసేసాం. ఈరోజు అకౌంట్లో కూడా ఉద్దేశం అంటే పంచాయతీ ఎన్నికలు దాదాపు 1000 కోట్లు ఈ 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు పడుతుంది. అని ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలకు పనిచేసేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ మనందరం డిఫరెంట్ విభిన్నమైన పార్టీ నుంచి రావచ్చు, కానీ ఒకసారి స్టేట్ ఎక్స్టెక్టర్ డబ్బులు ఇచ్చినప్పుడు అందరికీ ఇర్రెస్పెక్టివ్ అది మనకి చేసిన ఓట్లు పడ్డాయని ఆలోచించట్లేదు. అంటే నేను ఈ ప్రభుత్వం తాలూకు పారదర్శకత ఎలా ఉంటుందో, ఆలోచన విధానం ఎలా ఉంటుందని చెప్తాను. అలాగే పరిశ్రమలు మీరు అందరూ కూడా మాట్లాడుతుంటే మీ అందరి దగ్గర చాలా మంది పెద్దలు మాట్లాడారు, అందరి దగ్గర నేను తీసుకుంది కానీ యువత కూడా మాట్లాడారు. ఎవరు పరిశ్రమల్ని మీరు వ్యతిరేకించారు, ఆకూడదని చెప్పట్లా, కానీ వస్తే మా జీవనం మాది ఇట్లా ఉంటుంది దెబ్బతింటుంది. ఇది ఖచ్చితంగా కన్సర్న్. ఇది నేను కూడా ఒక మత్స్యకారుని అయితే నేను ఎన్నాళ్ళు ఇలాగ ఆలోచిస్తే అందరికీ మీరు చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది, మీరు చాలా దురదృష్టితో ఉన్నారు. అంటే అభివృద్ధి కావాలి అంటే ఒక చిన్న ఒక సమతుల్యత ఉందండి. ఇప్పుడు ఆ సమతుల్యత కాపాడుకుంటే ఎలా ముందుకు వెళ్ళాలంటే ఎనీ గవర్నమెంట్ కూడా చాలా ప్రపంచంలో. ఇప్పుడు గ్రేట్ లేక్ రెస్టరేషన్ అని చెప్పి దీనికి సంబంధించి యుఎస్లో ఐ థింక్ మిషిగన్ చాలా పెద్ద నదీ ప్రాంతం, టోటల్ అమెరికన్ లేక్స్ పొల్యూట్ అయిపోతే ప్రత్యేకించవచ్చు. లేక్ రెస్టరేషన్ మీద ఒక చెరువు అడుగుపోయింది, ఎఫ్లూయెంట్స్ అంతా కెమికల్స్కి వెళ్ళిపోయింది. ఇది నిక్సన్ టైంలో 69 ఆ టైంలో. సో వాళ్ళు తిరిగి శుద్ధి చేసుకోలేదు. ఇప్పుడు మనకున్నది ఏంటంటే 974 పైచిలకు కిలోమీటర్ల తీర ప్రాంతం. దీన్ని మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈ పరిశ్రమల మీదే ఉంది. ఉదాహరణకి పొల్యూషన్ మీద మాట్లాడేదాన్ని మన విషయానికి వస్తుంది. ఉదాహరణకి ఆక్వా హ్యాచరీస్ ఉంది గోదావరి జిల్లాలో కావచ్చు, కృష్ణా కావచ్చు, నెల్లూరు, పశ్చిమ గోదావరి ఇట్లాంటివన్నీ తీసుకుంటే దాదాపు రాష్ట్రానికి 1,30,000 కోట్ల రెవెన్యూ, దాదాపు 3,72,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 15 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఎక్స్పోర్ట్స్ దాదాపు 3,67,000 మెట్రిక్ టన్నులు మత్స్య సంపదని ఎక్స్పోర్ట్ చేస్తాం. 1,30,000 కోట్ల ఆదాయం లభించాలి, మనకి ఆదాయాన్ని జనరేట్ చేస్తాం. కానీ దీని పర్యవసానం ఏంటంటే వాట్ కాస్ట్ అని అంటే గోదావరి జిల్లాలు కానీ కృష్ణా కానీ మంచినీళ్ళు చాలా కొరత లేదు కానీ శుభ్రమైన నీళ్ళు, కానీ ఇప్పుడు వాటర్ కొనుక్కొని తాగాల్సి వస్తుంది. ఇది ఒక పర్యావరణ ప్రేమికుడిగా నాకు చాలా బాగా అనిపించాను. మీ అందరూ ఒక ఎన్జిఓ పెట్టి ఎందుకు బాధపడుతున్నారు లేదా నా వచ్చి సంబంధం అవుతుంటే ఇది నేను అర్థం చేసుకున్నది మిగతా వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నది అంత అర్థం చేసుకున్నాను. కానీ సపోజ్ నేను ఇప్పుడు కూర్చోబెట్టి రేపు నుంచి ఆక్వా కల్చర్ మీరు చేయకూడదు అంటే దాదాపు 24 లక్షల కుటుంబాలు బయటపడతాయి. అని మీరు ఊహించుకోండి, 24 ఇప్పుడు 4. అది ఇంకో సమస్య క్రియేట్ చేస్తుంది. సో ప్రతి దానికి ఇది కరెక్ట్ చేద్దామంటే ఇంకో సమస్య, ఇది కరెక్ట్ చేద్దామంటే ఇంకో సమస్య. ఇక్కడ బ్లేమింగ్ కూడా చేయట్లా. మీరు అరవింద్ అని చెప్పండి, దివీస్ అని చెప్పండి. లాస్ట్ టైం కూడా దివీస్ తమిళ వచ్చి నేను ఆలోచించింది ఏంటంటే అసలు ఎప్పుడు ఇంకా ప్లాంటే స్టార్ట్ చేయలేదు, ప్లాంట్ స్టార్ట్ చేయడం మీరు ఎట్లా మాట్లాడతారు, ఆ రోజు వాళ్ళు మాట్లాడేది ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వలేదు. మేము ఈ వ్యర్థాలని వదలను శుద్ధి చేసి వదులుతాం. ఒకటి నేను తెగించి ఎక్కువ మాట్లాడితే ఏం చేయమన్నారంటే పరిశ్రమ బాగోదని కోరుకుంటున్నాం,
లేదంటే నువ్వు కమ్యూనిస్ట్ లాగా ఒక నక్సలైట్ లా తయారయ్యావు, కమ్యూనిస్ట్ లా తయారయ్యావు. సో అందుకని నా ఉద్దేశం ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్ళం కాబట్టి పరిశ్రమలు రావాలి, ఉపాధి రావాలి, కానీ జీవనోపాధిని దెబ్బతినకుండా ఎలా ఉండాలి చుట్టుపక్కల. ఇది ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సింది, మీకు నిలబడాల్సింది. సో నేను ఇందాక మీకు అడిగింది ఏంటంటే, ఇది నేను మిమ్మల్ని మీ చిత్తశుద్ధిని శంకించడానికి దీనికి అడగల. ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు, ప్రత్యేకించి నేను ఉన్నప్పుడు ఎందుకు చేశాను, నా నియోజకవర్గంలో ఎందుకు జరిగింది అనేది నేను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అంటే మీరు చెప్పిన మీరు నా మీద కాబట్టి ఎవరిని చూపుతారు, అరిస్తేనే కదా, కోపం వస్తే ఎవరికి తెలుస్తారు, నా మీద తెలుస్తారు కదా, నేను దాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాను. అది అది మీ ప్రేమ అనుకుంటున్నాను. అందుకని నాకు కాదు, దీనికి నేను గురించి సహకారం కోరుకునేది ఏంటంటే, దీనికి ఒక కలెక్టివ్గా మనందరం కూర్చొని గొడవ పట్టుకుంటే మన సమస్య పరిష్కారం కాదు. నేను అడుగుతున్నది ఏంటి, ఒకటి వ్యర్థాలను శుద్ధి చేసి నీళ్ళలో వదిలితే కొంత ఉంటుంది. ఇంకొక ఇన్నోవేటివ్ సొల్యూషన్ అంటే అసలు 2 నెలలు మీరు దీన్ని ఆపగలరా, మీరు మాట్లాడారు. ఇవన్నీ ఎలా ఉంటాయి, ఎలా చేసేది, ఇవన్నీ కూర్చోబెట్టి ఒక టెక్నికల్ కమిటీ కావచ్చు, ఒక కమిటీ లాంటి ఒకటి ఫామ్ చేసి, అంటే నేను దీనికి మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా అసలు మీరు వ్యర్థాలు మీరు చెక్ చేశారా? Have you checked? Is there any record in report been taken? Protocols standard operating system the pollution officials industries and before releasing the standards ప్రకారం ఉంటేనే వాళ్ళు రిలీజ్ చేస్తారు. అది మనము బిఫోర్ డిశ్చార్జ్ చేస్తున్నాం సార్, బట్ ఆఫ్టర్ డిశ్చార్జ్ కూడా పోస్ట్ మానిటరింగ్ కూడా మనం స్ట్రెంగ్ అంటే నేను ఒక అరవిందోనో ఒక దివేసిన కాదు, కానీ ఇట్ ఈస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, మనందరికీ కూడా ఉమ్మడి బాధ్యత. పరిశ్రమల్ని, పారిశ్రామికవేత్తలని భయపెట్టడం, లేదా ఇంతకు ముందు ప్రభుత్వాలు జరిగినట్టుగా పారిశ్రామికవేత్తలను భయపెట్టి మీరు వ్యర్థాలు వదిలేస్తారు, ఇట్లా జరిగిపోతుందని చెప్పి వాళ్ళని భయపెట్టు, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకొని మళ్ళీ సమస్యను గాలి వదిలేస్తే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇట్లు రావాలి, వాటికి వెళ్ళట్లేదు. సమస్యను అవి చూడండి, ఖచ్చితంగా మీకు పరిష్కారం వెతకాల్సింది. ఎలా ఎత్తగాలి ఏంటి అనేది కూర్చోబెట్టి, ఒకటి నేను ప్రతిపాదిస్తున్న కలెక్టర్ గారికి కూడా అసలు ఎంత వ్యర్థాలు వెళ్తున్నాయి ఇంట్లో. ఒకవేళ వాళ్ళు వ్యర్థాలు శుద్ధి చేయకుండా వదులుతుంటే వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి అంటే, మీకు అదనపు భారం అయిపోతుందా, లేదంటే మీకు లాభాలు తగ్గుతాయా, లేదా లాభాలు కూడా కాదు, మాకు ఏ ఇబ్బందులు పారిశ్రామికవేత్తలతో మీరు ఏ అరవిందో ఉన్నారో, లేదంటే నక్కపల్లి ఎస్సీజెడ్లు ఏ పరిశ్రమలు ఉన్నాయో వాటన్నిటి మీద ఒక ఎన్విరాన్మెంటల్ ఆడిట్ చేయించవచ్చు. అసలు పొల్యూషన్ ఎంత ఉంది లేదు, అలాగే వాళ్ళు భయపెట్టడం మా ఉద్దేశం కాదు. అంటే మీరు ఒకసారి మీరు చేయాల్సిన అసలు ఈ పరిశ్రమల్లో ఎంటైర్ కోస్తా ప్రాంతంలో ఎంత స్టేట్ లెవెల్ అంటే ఒక ఆడిట్ అనగానే అందరూ పారిశ్రామికవేత్తలు కానీ లేదంటే అందరూ భయపెట్టేస్తారు, అంటే ఎవరు రాజీ కూడా చేస్తున్నారు అనేది అది ఉండదు. దానికి కాదు, ఇది భయపెట్టడానికి కాదు. అసలు బేసిక్ గా ఎక్కడ పరిశ్రమ పెట్టినా ఎంత కాలుష్యం లేకుండా పరిశ్రమ ఉండదు. దానికి ఎంత శుద్ధి చేసి బయటికి పంపిస్తాం, దానిలో సివిలైజేషన్ గా చెప్పచ్చు, ఐకాన్ సివిలైజేషన్ వాళ్ళకు విధానం. అందుకని మీరు ఒకసారి వారు చెప్తున్న ఈ పరిశ్రమలో ఎంత ఒక ఆడిట్ చేయించు, ఒక పొల్యూషన్ ఆడిట్, అది కూడా మీరు ఒక స్టిపులేటెడ్ టైంలో వెంటనే మళ్ళీ ఒక నెల కాకుండా అసలు ఒక ప్రైమరీ రిపోర్ట్ ఒక ఇప్పుడు ఇవ్వగలుగుతున్నారు. అసలు 1 వీక్లో ఏముంది అంటే ముందు, అంటే నేను కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు చెప్పింది విని నేను ఒక డేటా లేకుండా వెళ్తే అది ఇంకొకరు తప్పు. అంటే నేను ఏమెదుగుతున్నానో చెప్తాను, మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. మన ఊళ్ళు వదులుకొని, మన వాకిలు వదులుకొని మనం వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. కానీ ఎంత ఈ పొల్యూషన్కి మనం తగ్గించబడతా, ఏం చేయాలి, ఎలా చేయాలని దాని గురించి నేను అవగాహన చేసుకోవడానికి ఒక రిపోర్ట్ అడుగుతాను. దానికోసం ఈరోజు డేట్ ఎంత, ఈరోజు 9 ఎప్పుడు 14 ఉప్పాడ ప్రాంతంలో ఏ ఫీల్డ్స్ వాళ్ళు యూజ్ చేస్తారో దాని మీద ఒక ఆడిట్ చేయించాను. అలాగే నేను ఒక 3 రోజుల తర్వాత సెనోడల్ గారు ఈ రిపోర్ట్
చేసే లోపు మీరు చెప్పినట్టుగా ఈ సముద్రంలో విజిబుల్ గా కనిపిస్తుందని అడిగారు. పొల్యూషన్ ఎట్లా కనిపిస్తుంది? నేను ఒక షణ్మోహన్ గారితో మాట్లాడి ఒక లెస్ దెన్ ఒక 3-4 రోజుల్లోపే నేను ఒక బోట్ విజిట్ చేస్తాను. అసలు ఎక్కడ ఉంది దీని మీద కూర్చుంటాను. అంటే నేను ఇక్కడ కూర్చొని మీరు పడే చేపలు మత్స్య సంపద పోతుందంటే నేను మీతో పాటు పడవల్లో ఎక్కి ఒకసారి వచ్చి చూస్తే మీకు చూపించాను. నాకు ఒకటి అర్థం. నేను ఒక 3 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత కరెక్ట్గా ఒకసారి షెడ్యూల్ చూసి ప్లస్ 3 days లోపే యాక్చువల్ రేపు వెళ్ళిపోయి రేపు నా క్యాబినెట్ మీటింగ్ ఉండడం వల్ల నాకు కంటిన్యూ చేసేవాడిని, రేపే విజిట్ చేసేవాడిని. అందుకని మీకు నేను ఇచ్చే మాట ఏంటంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే వెతుకు. దానికి అవసరం ఇది మన ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మనం క్లీన్ అండ్ గ్రీన్ ఏపీ హ్యాపీ ఏపీని ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి పదే పది చెప్తా ఉన్నాం. మీరు బాధపడతా ఒక మిగతా వాళ్ళ ఆనందాన్ని మీరు బాధపడతా మీరు ఏడుస్తూ ఉంటే దర్శనాంతరం అలాంటి ఆంధ్రప్రదేశ్ని ఎవరు కోరుకోరు. అభివృద్ధితో మీరు ఆనందంతో ఆంధ్రప్రదేశ్ ఎవరు కోరుకోవాలి. కాబట్టి నేను ముందస్తుగా మీకు ఇచ్చేది పరిశ్రమల్ని పొల్యూషన్స్ ఎలా ఉన్నాయి, అసలు ఆ ప్రభావం ఎట్లా ఉంది. ఇందాక మీరు అన్నట్టు అక్కడెక్కడ వైజాగ్ నుంచి వచ్చినాయి కూడా ఇటువైపే వస్తున్నాయని చెప్పి అసలు అది ఏంటని ఒకసారి ప్రత్యక్షంగా నేను ఒకసారి చూస్తాను అధికారులతో కూర్చొని. 2 అధికారులు దీని మీద ఆడిట్ చేస్తారు, పొల్యూషన్ ఆడిట్ చేస్తారు. చెప్పినప్పుడు ఇది ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎంత ఇంపాక్ట్ఫుల్ గా ఉన్నాయి. అలాగే మీరు చెప్పింది ఏంటంటే చిన్న పరిశ్రమలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉదాహరణకి మొన్న ఇక్కడ కూడా ఒక యాక్వా ఫ్యాక్టరీ మనం ఆపాం. ఇదే కలెక్టరేట్ కూర్చొని మనం వీరభద్రాలు కూడా ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. వాళ్ళు కరెక్ట్ చేసినప్పుడు తిరిగి దాన్ని కోర్టు నుంచి రిలీజ్ చేశారు, అయిపోయింది. సో చిన్న పరిశ్రమలు రాజన్ గారు చెప్పినట్టు చిన్న పరిశ్రమలు కానీ ఇవన్నీ ఏమున్నాయి దెబ్బ కూడా అప్లై చేయడం వల్ల 20,000 మందికి ఉపాధి కోల్పోతే 50,000 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సముద్రంలో పంట కాలంలో కూడా వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ అదే నీళ్లు తాగుతున్నాం, అదే నీళ్లు మనం పంటలకు వెళ్ళిపోతున్నాయి, అదే పొల్యూషన్ తోటి మళ్ళీ పంటలు వచ్చేస్తాయి. ఒక విష సైకిల్ అయితే, ఒక విషపూరితమైన సైకిల్ అయితే బ్రేక్ చేయాలి. ఎక్కడో చోట అసలు ప్రత్యేకించి పొల్యూషన్ మీద ఒక కమిటీ ఒకటి ఫామ్ చేసి అది ప్రాబ్లం నేనే హెడ్ చేస్తాను. కమిటీ నేనే హెడ్ చేసి ముఖ్యమంత్రి గారిని కానీ కొంత సభ్యులు వారు ప్రతిపాదించుకుని కోరుకుంటారు. ఎన్డీఏ కమిటీ ఒకటి ఈ పర్టికులర్ పొల్యూషన్ కాబట్టి నేను హెడ్ చేసి స్టేట్ గా పాలసీ పట్టుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి చోట పెరుగుతున్నాయి. ఈ సమస్యలో మన ఉప్పాడకి పరిమితం కాదు, అనేక రకాలుగా కొల్లేరులో ఉన్న సమస్య ఇప్పుడు రాజప్ప గారు చెప్పినట్టుగా మనకి ఇక్కడ ఉన్నాయి. ప్రతి చోట దీనికి ఒక పర్మనెంట్ పాలసీ సొల్యూషన్. అందరూ ఏం మాట్లాడతారు, పారిశ్రామికవేత్తలు మాట్లాడతారు. మీకు ఇబ్బంది అయితే చాలాసార్లు అడిగాం. ఇప్పుడు 3-4 సంవత్సరాల క్రితం కూడా అడిగితే ఏమంటారంటే మేము ఎఫర్ట్ చేయలేకపోతున్నాం. అంటే కొన్నిసార్లు ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టేవారు. అట్లా ఏదైనా నటించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా, ఇందాక వక్తలు చెప్పినట్టుగా మేము ఎలా చేస్తామంటే శుద్ధి చేసిన తర్వాత చేపలు వదులుతాం, ఎక్వేరియం ఫిషెస్ వదిలి బతికిన తర్వాత బయటకు వదులుతాం. ఇది వాళ్ళందరూ ఇచ్చే గ్యారెంటీ. దాన్ని ఎంతవరకు వాళ్ళు పాటిస్తున్నారు లేదు, వాళ్ళకు ఇబ్బంది లేదు ఒకసారి కనుక్కొని మీరు నా కోరిక నాకు విన్నప్పుడు మీకు స్కిల్ డెవలప్మెంట్ ఒకటి జరగాలి. లేదా మీరు చెప్తున్నట్టుగా మా తండ్రులు చెప్తా ఉన్నారు, మీరు మా కష్టం పడలేదు, నేను వేరే ఉద్యోగాలు చేసుకుంటాను. ట్రెడిషనల్ హంటింగ్ వెళ్ళేవాళ్ళు ట్రెడిషనల్ హంటింగ్ వెళ్ళాలంటే వాళ్ళకి అది లబ్ధిగా చేకూరుగా ఉండాలి. దానికి 100% ప్రయత్నం చేస్తాం. అలాగే నేను కుల రవీంద్ర గారి చదువు మాట్లాడించాం. మిగతా మనకి మచిలీపట్నం కావచ్చు, అంతర్వేది కావచ్చు, మిగతా మత్స్యకార సంఘాలతో మన గొడవలు ఉన్నాయంటే దాన్ని ఒక అమికబుల్ గా ఒక సామరస్యపూర్వక పరిష్కారానికి మనం ఎలా పట్టుకోవాలి. అలాగే రింగ్ వలేదని చెప్తా ఉన్నాను. అది ప్రత్యేకించి మాకే అప్లై చేస్తాం, మిగతా చోట్లకి అప్లై చేయట్లేదు. దాని మీద కూడా ఒకసారి పాయింట్ కూడా నోట్ చేసుకుని దాని గురించి కూడా మాట్లాడతాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీకు ప్రత్యేకంగా ఇలాంటి పరిశ్రమలు వచ్చినప్పుడు మీకు అదనంగా మీకు ఏవే స్కిల్స్ ఇస్తే బాగుంటుంది కదా. వీటితో పాటు ఏదన్నా నష్టం జరుగుతున్నప్పుడు మీకు గతంలో ఓఎన్జీసీకి నష్టపరిహారం ఇచ్చినట్టుగా అట్లా ఏదైనా నష్టపరిహారం ఇవ్వాలంటే అది కూర్చోబెట్టి ఇండస్ట్రీస్ మినిస్టర్ తోటి సీఎం గారి ఆధ్వర్యంలో ఒకసారి సీఎం గారి ఆధ్వర్యంలో మీరు ఒకసారి ముందుకు తీసుకెళ్తాను. కాబట్టి దాన్ని బట్టి చేయడానికి
నాకు పని చేయడానికి మీరు ఎంత సమయం ఇస్తారో చెప్పండి. అట్లీస్ట్ నాకు మిమ్మల్ని ఏదో మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు, మీరే నాకు ఒకసారి ఒకసారి కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు చెప్పకపోయినా మీరు ఒక డేట్ చెప్పండి, మాకు ఇంతలోపు పరిష్కారం కావాలంటే కలెక్టర్ గారు కూడా ఎంత ప్రాక్టికల్ నాకు చెప్తే నేను దాన్ని బట్టి మళ్ళీ వచ్చి నేను దీని గురించి ఎంతకాలం మనం దీన్ని ఒక సమగ్రంగా చెప్పుకుంటాం. ఈరోజు 9వ తేదీలో ఉన్నాం. 100 రోజులు పర్లేదు. తీసుకొస్తాం అంటే ఎవరితో మాట్లాడాలి, మళ్ళీ మీతో మాట్లాడాలి. స్టేక్ హోల్డర్స్ ఎవరు? మన మీరు ఇండస్ట్రీస్ మాట్లాడాలి. తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, అలాగే పరిశ్రమ ఇండస్ట్రీతో మాట్లాడాలి, ఫిషరీస్ మినిస్టర్తో మాట్లాడాలి. ఇంతమంది స్టేక్ హోల్డర్స్ ని కోఆర్డినేట్ చేసి ఇప్పుడు ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో ఇప్పుడు రాజన్ గారు చెప్పినట్టుగా మళ్ళీ మిగతా కూడా వస్తాయి. సో వీటన్నిటిని పెట్టుకొని ముందు ఫస్ట్ సొల్యూషన్ ఎదగడానికి ఒక ప్లానింగ్ పట్టుకు రావడానికి ఇంక్లూడింగ్ ఉద్యోగాలు కావచ్చు, మనకి కాంపెన్సేషన్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, కామన్ ఫ్లూయిడ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు, అలాగే ఉప్పాడ తీర ప్రాంత రక్షణ కావచ్చు. వీటన్నిటికీ ఎందుకు నేను పంపించాను తీర ప్రాంతానికి హోమ్ మినిస్టర్ మళ్ళీ వెళ్ళి ఇంకోసారి నేనే రిమైండ్ చేశాను. మీకు నేను మాటిస్తాను, అవసరమైతే నేను ఢిల్లీకి వెళ్ళి అది పట్టు చేస్తాను. అంటే మీరు ఒక నా కోరిక ఏంటంటే ఒకసారి ఒక 3 నెలలు 100 రోజులు సమయం ఇవ్వగలరా ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. ప్రజలందరూ ఉన్నాను నమస్కారం. మీరు ఏది 2.5 గంటలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఓన్లీ దీని గురించి మాత్రమే మాట్లాడారు. ఎవరు ఏమన్నా అన్ని సమస్యలు అర్థం చేసుకోవడానికి సమయం